ఈరోజు రాష్ట్రంలో ఉన్న అతి సమస్య ఏంటంటే ముఖ్యమైన సమస్య మన ఇళ్లలో వచ్చే చెత్త, హాస్పిటల్ నుంచి వచ్చే చెత్త, హోటల్ నుంచి వచ్చే చెత్త, స్కూల్ నుంచి వచ్చే చెత్త. అదే మేజర్ సమస్య. రాష్ట్రం ఆర్థికంగా బలపడాలన్నా, ఒక ఇండివిజువల్ వ్యక్తులు బలపడాలన్నా ఆరోగ్యం బాగుండాలి. మానసికంగా శారీరకంగా బాగున్నప్పుడే బాగా వర్క్ చేయగలరు. బాగా వర్క్ చేసినప్పుడే ఆదాయం ఇండివిజువల్ పెరుగుతుంది. ఇండివిజువల్ ఆదాయం పెరిగితే రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ అండి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే దృష్టితో ఈరోజు ఈ యొక్క చెత్తను తొలగించేదానికి అనేక మెథడ్స్ ఉన్నాయి, అనేక రకరకాలు ఉన్నాయి. నేను అనేక దేశ విదేశాలు స్టడీ చేసిన తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడితే ఎక్కడా దెబ్బలు ఏమనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారు 13 జిల్లాలు కంబైన్డ్ జిల్లాలు 10 పెట్టమని ఆదేశించారు. వెంటనే యాక్చువల్గా సైట్స్ చూడమని కలెక్టర్లు చెప్తే 2 ఫైనలైజ్ అయినాయి, విశాఖపట్నం ఒకటి, గుంటూరు ఒకటి. అవి 2 ఎస్టాబ్లిష్ అయినాయి. గత ప్రభుత్వం మిగతా 5 సంవత్సరాల్లో దాన్ని చీమంతా కూడా కదిలించాల. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరులో ప్లాంట్కి టెండర్ పిలిచేసాం. రేపు 20వ తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు, దాన్ని అలాట్ చేస్తాం. 1.5 yearలో వస్తుంది. కాకినాడ రాజమండ్రిలో కూడా సైట్ రెడీ చేశారు, దానికి కూడా టెండర్ పిలవబోతున్నారు. అదేవిధంగా రాయలసీమలో 2 పెడుతున్నాం. ఇవన్నీ పెడితే రోజుకి 6,700 టన్నులు 6,700 టన్నులు చెత్త వస్తుంది. 6,700 టన్నులు పర్ డే. దాంట్లో 4,700 టన్నులు వీటికి వెళ్ళిపోద్ది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి. అక్కడికి పోయి బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. ఇంకెక్కడ చెత్త అనేది ఉండదు. పోతే మరొక 2,000 టన్నులు ఉంటుంది. ఆ 2,000 టన్నులు చిన్న చిన్న మున్సిపాలిటీస్, ఆ చిన్న చిన్న మున్సిపాలిటీస్లో డిఫరెంట్ మెథడ్స్లో చేయడానికి నిన్నే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ విధంగా రాబోయే 1.5 year, ఈ ప్లాంట్ పెట్టాలంటే 1.5 year పడుతుంది. 1.5 year to 2 years. సో 2 సంవత్సరాల లోపల ఈ రాష్ట్రంలో వస్తున్న 6,700 టన్నుల్లో 2,700 టన్నులు ఈ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోయి ఎక్కడా దెబ్బలేనిండు. మరొక 2,000 మాత్రం వాటి ఎలా ట్రీట్ చేయాలా ప్రాసెస్ చేస్తున్నాం. ఇది అవుతుందని నెల్లూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.